Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినాన మనం ధ్యానించేటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 8వ అధ్యాయం. అంతా అన్ని వచనాలు కవర్ చేయం. 5 నుండి 14 వరకు దాని మీద ధ్యానించుకుందాం. సంఘం ద్వారా విశ్వాసుల సేవకు ఎంత ఘనత, ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 8వ అధ్యాయం సంఖ్యాకాండం 5 నుండి 14 వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును పోక్షించుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొని తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలుల సర్వ సమాజమును పోగు చేయవలను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలను. లేవీయులు యెహోవా సేవ చేయు వారవుటకు అహరోను ఇశ్రాయేలులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను. 14 వరకు. అట్లు నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారై ఎందరు. లేవీయులు మొదటిసారిగా తమ విధులను ఆరంభించుట ముందు వారిని పవిత్రపరచుటకు దేవుడే నియమించిన వారని ఆచారమని ప్రత్యేకించబడి అని ఈ యొక్క వాక్య భాగం చెబుతుంది. మళ్ళా చదువుతాను. లేవీయులు మొదటిసారిగా తమ విధులను ఆరంభించుటకు ముందు వారిని పవిత్రపరచుటకు దేవుడే నియమించిన ఆచారం ద్వారా వారు ప్రత్యేకించబడ్డారు. దీని గురించిన వివరములను మనము ఇప్పుడు పట్టించుకోని అవసరం లేదు. కానీ దైవశాస్త్రపు తీరులో అంటే థియాలజికల్గా దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నందుకు దేవుడే ఇస్తున్న కారణములపై మనం ధ్యానిద్దాం. దీని గురించి ఇంతకుముందు కొంతవరకు మనకు తెలిసే ఉన్నది. ఇంతకుముందు మనం దీని గురించి చెప్పుకున్నాం. ఇది పునర్విచారణగా ఉంటుంది, ఒక రివ్యూ లాగా ఉంటుంది. లేవీయులు వారు నా వశము చేయబడిన వారు అంటూ దేవుడే వారిని ఎంచుకున్నాడు. 16వ వచనం. అనగా ఇశ్రాయేలీయుల మిగిలిన గోత్రములలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుకున్నాడు. 6వ వచనాన్ని బట్టి ఇశ్రాయేలులో 16వ వచనం చదివితే ఇశ్రాయేలులో ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా వారిని నేను
తీసుకున్నాను. గోత్రాలన్నిటి నుండి వేరుపరచి ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నట్టుగా మనకు తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చూస్తున్నాం, అంతకుముందు కూడా మనం చూసాం. ఈ హేతుబద్ధతను, ఈ రేషనల్ కారణం తిరిగి ఇక్కడ సమీక్షిస్తుంటున్నాడు, తిరిగి చెబుతున్నాడు. ఈజ్ రివ్యూయింగ్ సెకండ్ టైం. మొదటిగా ఐగుప్తు నిర్గమం నుండి, మొదటి పస్కా పండుగ నుండి, మరి ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడే పస్కా పశువు ఆ విధంగా విందు చేయటం, హరీడ్గా వెళ్ళటం, అదంతా ఆ విధంగా పస్కా పండుగతో మరి ఆ నిర్గమం ప్రారంభమవుతుంది. ఐగుప్తీలలోని తొలిచూలి అయిన ప్రతివానిని సంహరించినప్పుడు ఇశ్రాయేలులో తొలిచూలు కుమారులు రక్షింపబడ్డారు. ఆ సంఘటన నుండి ఈ నియమము పుట్టింది. దేవుడు ఆ తొలిచూలు కుమారులను రక్షించుకున్నాడు కాబట్టి మరి ఆ వాళ్ళందరూ కూడాను ఆయనకి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ పక్షంగా లేవీయుల్ని ఎన్నుకున్నాడు అని అంతకుముందు చెప్పబడింది. మరలా ఇక్కడ రివ్యూ లాగా పేర్కొనబడింది. కానీ ఇక్కడ ఒక నూతన అంశం పరిచయం చేయబడింది. ఏంటి ఆ నూతన అంశం అంటే, దేవునికి చెందిన ప్రత్యేకమైన వారిగా దేవుడు తీసుకున్నాడు. దేవునికి చెందిన ప్రత్యేకమైన వారిగా దేవుడు తీసుకున్నాడు. తీసుకున్న తరువాత వారిని అహరోనుకు, అతని కుమారులకు, ప్రధాన యాజకులకు ఈవిగా వారిని ఇచ్చాడు, వాళ్ళని అనుగ్రహించాడు. ఇక్కడ ప్రత్యేకమైన వారిగా ఆ గోత్రాల నుండి తీసుకున్నాడు. వారిని అహరోను కుమారులకి, యాజకులకి, వాళ్ళని లేవీయుల్ని తిరిగి ఇచ్చాడు. ఈవిగా తీసుకున్నాడు, తిరిగి ఇచ్చాడు. అవి ముఖ్యమైనటువంటి విషయాలుగా ఇక్కడ మనం గమనిద్దాం. ప్రత్యేకపు గుడారంలో ఇశ్రాయేలు నిమిత్తము సేవ చేయుటకు, ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలులో లేవీయులను అహరోనుకు అతని కుమారులకు ఇచ్చి అప్పగించి ఉన్నాడు. ఇచ్చాడు అంటే అప్పగించి ఉన్నాడు. ఓకే, అది మనం గమనించాలి. ప్రతి గోత్రా నుండి ఆయన తీసుకుని మరి వీళ్ళకి అహరోను కుమారులకి, అంటే యాజకులకి, ప్రధాన యాజకులకి వాళ్ళని, ఆ లేవీయుల్ని అప్పగించాడు. ఓకే, ఎందుకు అంటే ఇశ్రాయేలీయులందరికీ సేవ చేయటానికి. ఇశ్రాయేలులో లేవీయులను అహరోను కుమారులకి ఆ విధంగా ఇచ్చాడు. అందువలన ఇశ్రాయేలీయులు, ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది. అది ఏంటి అని అంటే, ఇక్కడ ఇచ్చి అనేది అవసరం లేదు, ఇశ్రాయేలుకును అప్పగించి ఉన్నాడు. ఓకే, అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమును సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును. ఆ విధంగా లేవీయులు మరి దేవుని సేవ చేయటాన్ని బట్టి వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేలీయులు అందరూ కూడాను క్షేమంగా ఉంటారు. వాళ్ళకి ఏ తెగులైనను సంభవింపదు అని 19వ వచనంలో చదువుతాం. మనం ఆ వచనం కూడా చదువుకుందాం. 14 వరకు చదువుకున్నాం. మరి 19వ వచనం కూడా చదువుదాం. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును
ఇశ్రాయేలీయులలో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పాను. ఆ లేవీలు చేస్తున్నటువంటి ఆ పరిచర్యను బట్టి ఇశ్రాయేలీయులు అందరికి కూడాను ఏ ఏ తెగులు సంభవింపకుండా వారికి ఒక క్షేమకరంగా ఉండేటువంటి కోటలాగా ఉంటుంది. అంటే ఈ లేవీలు చేసేటువంటి సేవను బట్టి. మరలా ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఇశ్రాయేల్ నుండే లేవీలను తీసుకున్నాడు. మరి దేవుడు తిరిగి వాళ్ళని విమోచించి పొందుకున్నాడు. తర్వాత మరి అహరోను కుమారులకి తిరిగి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇశ్రాయేలీయులందరికీ సేవ చేయటానికి. అది దాన్నే రిపీట్ చేస్తున్నాం. లాంఛనాప్రాయంగా అంటే ఫార్మల్గా దేవుడు లేవీయులను అతని కుమారులకు అప్పగించినప్పటికీ ఇశ్రాయేలీయుల ప్రయోజనార్థమై వారు పనిచేయవలసి వచ్చినది. కాబట్టి ఇశ్రాయేలీయుల దేశం అంతటికి లేవీయులను దేవుడు అనుగ్రహించి ఉన్నాడని ఒక తీరులో అర్థము చేసుకునవచ్చు. మరలా చదువుతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. లాంఛనప్రాయంగా ఫార్మల్గా దేవుడు లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించినప్పటికీ ఇశ్రాయేలు అందరి ప్రయోజనార్థమై వారు పనిచేయవలసి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలు దేశం అంతటికీ లేవీయులను దేవుడు అనుగ్రహించున్నాడని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇదే తీరులో 10 అధ్యాయాల తదుపరి ఇదే విషయము తిరిగి చెప్పబడింది. ఈ విషయం ఇక్కడ తిరిగి చెప్పబడింది సంఖ్యాకాండం 18లో. ఇప్పుడు మనం 8వ అధ్యాయం చదువుకుంటున్నాం. 18లో కూడాను ఈ విషయం తిరిగి చెప్పబడింది. 18వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 18, 5, 6, 7 వచనాలు. అన్యుడు మీ మీదకి సమీపించకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధులమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి కోపము రాదు. ఇదిగో, నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకును వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపల దాని విషయంలోనూ యాజకత్వపు జరుపు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. ఓకే, ఇది అదే విషయాన్ని ఇక్కడ 18వ అధ్యాయంలో చెప్పబడింది. గమనించాలి, ఈ 8వ అధ్యాయం 18వ అధ్యాయం సంఖ్యాకాండం. అహరోనుతో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. అదేంటి అంటే, ఇశ్రాయేలుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యేకించి తీసుకున్నాడు కదా. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. ప్రజలందరికీ సేవ చేయటానికి, ఇశ్రాయేలీయులందరికీ సేవ చేయటానికి మరి తిరిగి లేవీయుల్ని దేవుడు అహరోను కుటుంబానికి ఇచ్చాడు. దీనికి అత్యంత సమాంతరంగానున్న
నిబంధన వాక్యం ఆ భాగం ఎఫ్ఎసి 4 8 7-8 వచనాలు చాలా సుపరిచితమైనటువంటి వచనాలు. చదువుకుందాం. 7-8. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఈ సందర్భం ఏంటంటే, అంతకుముందు వచనాల్లో ఆ సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. మరి మనం ఈ దినాల్లో యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలని, మరి గుడ్ ఫ్రైడేని, మరి ఈస్టర్ని గురించి తలంచుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినందువలన మరి ఆయన విజయుడయ్యాడు అని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా విజయుడైన మాటలు మనకి ఏ విధంగా వర్తిస్తాయి అంటే, ఇక్కడ కీర్తనలు 68-18 కోట్ చేస్తాడు. ఇక్కడ ఇది 8వ వచనం కదా. చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులను అనుగ్రహించను. ఇది ఎఫెసీ 4:8 అది కొటేషను. కీర్తనలు 68-18 నుండి తీయబడినటువంటి కొటేషను. అది కూడా చదువుకుందాం. కీర్తనలు 68-18. అక్కడ సందర్భం ఏంటి? కీర్తనలు 68 అంటే, దేవుడు రారాజుగా, చక్రవర్తిగా, మరి సామంత రాజుల్ని ఓడించి తిరిగి తన రాజధానికి వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చుండి, మరి ఆ సామంత రాజుల యొక్క హస్తాల నుండి ఆయన ఆ కప్పము పుచ్చుకుంటాడు. అది ఇక్కడ అంటే దేవుడు రారాజు లాంటి వాడు. ఆయనకున్నటువంటి శత్రువుల్ని ఓడించేటువంటి రారాజు అని ఆ యొక్క బ్యాక్గ్రౌండ్తో దేవుణ్ణి ఇక్కడ దేవుడు వివరించబడ్డాడు. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. అక్కడ అపోస్తుడైన పౌలు కానుకలు అనుగ్రహించి ఉన్నావు అని అంటాడు. అంటే కానుకలు తీసుకోవటం అని కీర్తనలు 68లో ఉంటే, ఇక్కడ ఎఫెసీ 4:8 ఆయన ఆ మాట మార్చి చెప్తున్నట్టుగా ఉంటుంది. మరలా చదువుదాం. కీర్తనలు 68-18. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు, యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. దేవుడు ఆ విధంగా చక్రవర్తిగా, రాజులకు రాజును, ప్రభులకు ప్రభువుగాను ఉన్నటువంటి ఉంటూ ఆయన సింహాసనం మీద కూర్చున్నటువంటి అధికారిగా అక్కడ ఆయన వివరించబడతాడు. దాన్ని మరి ఎఫెసీ 4లో పౌలు యేసుక్రీస్తుకి అన్వయిస్తాడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు మరి ఆయన చేసింది ఏంటంటే, దేవునికి లేకపోతే యెహోవాకు లేకపోతే యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులను ఓడించి మరి ఆయన మనల్ని విమోచించాడు. మరణాన్ని, దయ్యపు శక్తుల్ని, మరి సైతాన్ని ఓడించి పాపానికి సంబంధించినటువంటి పెద్దాన్ని ఓడించి మనల్ని విమోచించాడు. మనం కానుకయ్యాం.
ఇప్పుడు ఆయన కానుకలు దేవుడు తీసుకుంటాడా? అక్కడ కీర్తనలో ఉంటుంది. ఇక్కడ ఎఫెసీలో ఏంటంటే యేసుక్రీస్తు కానుకలు ఇచ్చాడు అని ఉంటుంది. అక్కడ మార్చినట్టుగా మనం చూస్తాం అని నేను చాలాసార్లు నేను కూడా ఆ విధంగా మరి అపోస్తుడైన పౌలే వాక్యాన్ని మార్చాడు కదా అని నేను చాలాసార్లు ప్రసంగం చేశాను. కానీ ఇక్కడ వేరే విధంగా ఆలోచించేటటువంటి రీతిగా మరి కార్సన్ గారు ఇక్కడ ఇంకా వేరే ఒక అధ్యాయాన్ని కలుపుతున్నాడు. అంటే కీర్తనలు 28 వెనక సంఖ్యాకాండం 8:18 ఉన్నది. అది ఇప్పుడు సంఖ్యాకాండం 8 చదువుకుంటున్నాం. 8:18 మరి ఒకే విషయాన్ని తెలుపుతుంది. ఏంటి అని అంటే దేవుడు లేవీయుల్ని ఇశ్రాయేలు నుండి తీసుకొని ఒక సీజ్డ్ అన్నట్టుగా పొందుకుని శత్రువులను ఓడించి తీసుకున్నటువంటి రీతిగా తీసుకుని అహరోనికి ఇచ్చాడు. ఎందుకు? ఇశ్రాయేలు అందరికీ సేవ చేయటానికి అని మనం అంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు సంఖ్యాకాండం 8:18 కూడాను ఈ విషయం ఉన్నది. ఈ కీర్తన 68కి వెనక భాగం ఇప్పుడు కీర్తనల ముందు రాశారా లేకపోతే సంఖ్యాకాండం ముందు వ్రాయబడిందా? సంఖ్యాకాండం ముందు వ్రాయబడింది. కాబట్టి కీర్తనలు 68 ఈ సంఖ్యాకాండాన్ని వాడుకున్నారు. సంఖ్యాకాండం 8:18. కాబట్టి ఎఫెసీ 4కి కీర్తనలు బ్యాక్గ్రౌండ్ అయితే ఈ కీర్తనలు 68కి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సంఖ్యాకాండం 8:18. అది గ్రహించుకుంటే ఇక్కడ లోతైనటువంటి అర్థం మనం పొందుకుంటాం. ఇక్కడ మళ్ళీ చెప్తాను. కీర్తనలు 68 నుండి ఎత్తి వ్రాయబడినట్లు కనిపిస్తున్నది. హెబ్రీ భాషలోనున్న వాక్య భాగం ప్రకారము ప్రజల నుండి దేవుడు ఈవులను పొందుకున్నాడు. కానీ దీనిని వేరే విధంగా అర్థం చేసుకునే వాదం సరైంది. అది ఏంటి అంటే కీర్తన 68 వెనుక సంఖ్యాకాండం 8, సంఖ్యాకాండం 18 అధ్యాయాలు 2 అధ్యాయాలు ఉన్నవని వాదించవచ్చు. ఏది ఏమైనప్పటికీ అపోస్తుడైన పౌలు ఒక సత్యాన్ని ప్రకటించుటకు సంఖ్యాకాండమును 68 కీర్తనను ఆయన పెనవేస్తుంటున్నాడు. ఆ రెండింటిని కలుపుతున్నాడు. కలుపుతున్నాడు. దేన్ని? సంఖ్యాకాండాన్ని, కీర్తనని పెనవేస్తున్నట్టుగా పెనవేసి ఆయన ఈ ఎఫెసీ 4ని యేసుక్రీస్తుకి అన్వయిస్తుంటున్నాడు. క్రొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభువు విజయుడై మనలను పట్టుకొని మరి కీర్తనలో 68లో దేవుడు ఏ విధంగా సామంతరాజుల్ని పట్టుకొని వాడికి పట్టుకున్నాడో ఆ విధంగా విశ్వాసుల్ని మరి విమోచించడం ద్వారా పట్టుకుని ఏం చేశాడంటే యేసుక్రీస్తు విమోచన ద్వారా విమోచన కార్యాన్ని బట్టి విశ్వాసుల్ని పట్టుకున్నాడు, విమోచించాడు. ప్రతివానికి విమోచించిన తర్వాత ఏం చేశాడు? ప్రతి ఒక్క విశ్వాసికి ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం మరి ఈ అధ్యాయంలోనే ఇంకా ముందు చదివేటట్లయితే 8 వచనాల తర్వాత చదివేటట్లయితే సంఘానికి దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఏంటి అని అంటే కొంత అపోస్తులుగాను మరి ప్రవక్తలుగాను సువార్తికులుగాను బోధకులుగాను పాస్టర్స్ గాను బోధకులుగాను ఆ విధంగా వరాలు ఇచ్చాడు అని
అక్కడ పొందుకున్నాడు అనేటువంటి దాన్ని మార్చినట్టుగా ఉంటుందని చెప్పాను కదా ఇంతకు ముందు. ఆ విధంగా ప్రతి వానికి దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మరి ఆయన ఇష్టం చొప్పున ఆ పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క వరాన్ని అనుగ్రహించాడు. కృప అన్న మరి వరం అన్న ఒకటే, కృపావరం. కృప ద్వారా మరి కొన్ని వరాలు విశ్వాసులకి ఇచ్చాడు. అనగా తన కృపను పంచిపెట్టి మనుషులకు ఈవులనుగా అనుగ్రహించనని ఈ మాట ఎక్కడున్నది? మరి 8వ వచనంలో ఉన్నది. మనుషులకు ఈవులనుగా అనుగ్రహించనని మనలను సంగమునకు తిరిగి దారపోసినని ఇక్కడ ఆ అర్థంతో అపోస్తుడైన పౌలు పేర్కొంటున్నాడు. మరలా చదువుతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి ఒక్క విశ్వాసికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను, ఈవులు ఇవ్వబడెను. అనగా తన కృపను పంచిపెట్టి మనుషులకు ఈవులను అనుగ్రహించనని 8వ వచనంలో మనం చూస్తాం. ఎఫెసీ 4:8 చూస్తాం. మనలను సంగమునకు తిరిగి ఇచ్చాడు. అంటే విశ్వాసుల్ని విమోచన కార్యం ద్వారా విశ్వాసుల్ని పొందుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాళ్ళకి ఈవుల్నిచ్చాడు. ఈవుల్నిచ్చి సంఘానికి వాళ్ళని తిరిగి ఇచ్చాడు. సంఘానికి తిరిగి ఇచ్చి ఎందుకు ఇచ్చాడు అంటే మనుషులందరికీ మరి సువార్త చెప్పడానికి, మనుషులందరికీ సేవ చేయటానికి. సంఘం ద్వారా విశ్వాసులు సేవ చేయటానికి దేవుడు తిరిగి సంఘానికి యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు అని మనం గ్రహించాలి. ఈ విధముగా మనలను గురించి తలంచాలి. ఏ విధంగా తలంచాలి అని అంటే, తిరుగుబాటు చేసినటువంటి పాపులం కదా మనం. తిరుగుబాటు చేసిన మానవాళి నుండి, మానవాళి అని అంటే ఆయన స్వరూపములోనున్న మానవాళి. ఆయన స్వరూపంలో దేవుడు సృష్టించాడు కదా. ఆయన స్వరూపంలో ఆయన ప్రతిబింబించేటట్టుగా దేవుడు సృజించినటువంటి ఆ మానవులు దేవునికి తిరుగుబాటు చేశారు. అంటే ఆ యొక్క తీవ్రత అన్నమాట. తిరుగుబాటు యొక్క తీవ్రత. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులను బట్టి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తన రూపంలో చేశాడంటే అది అర్థం. ఒక విధంగా ఆలోచిస్తే మరి మానవులు దేవునికి ఫోటోగ్రాఫ్ అనుకోండి, ఆయన స్వరూపంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళ నుండి వాళ్ళమైనటువంటి మనల్ని యేసుక్రీస్తు ఉద్ధరించాడు, విమోచించాడు. అంటే ఒక విధంగా తనకు తాను కొనుక్కున్నాడు, తన వశం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలకు ఈవిగా మనలను అర్పిస్తున్నాడు. ప్రజలకు సేవ చేయటానికి మరి అహరోనికి ఏ విధంగా లేవీయుల్ని దేవుడిచ్చాడో అదేవిధంగా సంఘానికి యేసుక్రీస్తు మనల్ని ఈవిగా ఇచ్చాడు, ప్రజలందరికీ సేవ చేయటానికి. దీన్ని బట్టి మన సేవకు అంతటికి ఊహించలేని ఘనత ఇవ్వబడింది. అబ్బా, ఏ విధంగా ఆయన తన వశం చేసుకుని ఆయన ఈవులు అనుగ్రహించి తిరిగి సంఘానికి ఇచ్చి మీరు సేవ చేయండి ప్రజలందరికీ అని. ఆ విధంగా దేవుడు మన సేవకి ఘనత ఇచ్చినట్లుగా మనం ఊహించుకోవాలి. కాబట్టి మనం సంఘం ద్వారా విశ్వాసులు అందరూ కూడాను సంఘం ద్వారా ప్రజలకి సేవ చేస్తే
సంఘం ద్వారా ప్రజలకు సేవ చేస్తే అది ఎంతో ఘనతగా ఎంచాలి. దేవుడు ఆ విధంగా తీసుకుని, లేవీలను తీసుకున్నట్టుగా తీసుకుని మరి మనల్ని ఆశీర్వదించి, కృప ఇచ్చి, ఈవులనిచ్చి, తలాంతులిచ్చి తిరిగి మరి ఆ సంఘానికి అర్పించాడు. అలాంటి ఘనత అన్నమాట. అలాంటి ఘనతను మనం వాడుకుంటూ నమ్మకంగా దేవుని సేవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఘనత, సేవ చేయాలని ఆ విధంగా తలంచి మాకు ఇచ్చినటువంటి ఘనతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక సార్లు మేము పడిపోయాం ప్రభువా. ఇండివిజువల్గా మేము సేవ చేసాం. అయితే సంఘంగా కలిసి మేము పనిచేయాలనేటువంటి ఆ యొక్క ధోరణి కూడా ఇక్కడ కనిపించేటువంటి రీతిగా మీరు ఆ సత్యాన్ని బయలుపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని మీ హస్తాలుగా అప్పగించుకుంటూ మీరు మమ్మల్ని దీవించవలసిందిగా వేడుకుంటూ, ఎక్కడైతే బలహీనంగా మా సేవలో ఉన్నామో మీరు మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.